సో హాయ్ బాయ్ అందరికీ. అయితే నా పేరు తర్వాత చెప్తానులే. ముందైతే ఇక్కడ చిన్న కలర్ చేంజ్ చేద్దాం. నచ్చలేదు అనుకుంటా, ఇంకా ఇది నచ్చలేదు అనుకుంటా. ఇది చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్ కదా? ఓకే, అయితే ఈ ఛానల్లో అయితే నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆఫ్టర్ డిప్లొమా లైఫ్ ఎలా ఉంటుంది, లేదంటే జాబ్కి వెళ్ళాలా, బీటెక్కి వెళ్ళాలా అనేది సజెస్ట్ చేయబోతున్నాను అనమాట. ఇప్పుడైతే నాది ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది. రాజమండ్రిలో కాలేజ్ అయితే సెలెక్ట్ అయ్యాం, సీట్ అలాట్ కూడా అయింది. ఇప్పుడు సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నాం అక్కడికి. నాకు మా క్లాస్లో ఐఎన్డి అని ఒక టాపర్ ఉన్నాడు, వాడికి కూడా వచ్చింది అక్కడ. అయితే ఇద్దరం వెళ్తున్నాం. వాడు వస్తా అన్నాడు అలాగా, వాళ్ళ పేరెంట్స్ వస్తే నేను అలా బస్సులో వస్తానరా కాకినాడ నుంచి అన్నాడు. నేను ఇక్కడ తుని దగ్గర రాజవరం అనే ఊరు ఉంటుంది, అక్కడి నుంచి వెళ్తున్నాను అనమాట. అయితే ఆఫ్టర్ 10th నాకైతే డౌట్ ఉండే, ఇటు జాబ్కి వెళ్ళిపోవాలా, లేదా ఇంటర్కి వెళ్ళాలా, లేదా డిప్లొమాకి వెళ్ళాలా. అప్పుడే 10thలో డిప్లొమా అంటే ఎలా తెలిసిందంటే, గవర్నమెంట్ ఒక నోట్బుక్ ఇచ్చేదనమాట దాంట్లో రాసుకోవడానికి. లాస్ట్ పేజ్లో ఆఫ్టర్ 10th మీరేం చేయగలరు అనే ఒక పారాగ్రాఫ్ రాస్తారు. అందులో ఉండేది వొకేషనల్ తీసుకోవచ్చు, ఇలా డిప్లొమాకి వెళ్ళొచ్చు, ఇంటర్కి వెళ్ళొచ్చు, వగేరా వగేరా అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకో మా స్కూల్లో ఇంగ్లీష్ సార్ గోవింద్ సార్ అనే ఒక సార్ ఉన్నారన్నమాట. ఆ సార్ అయితే మనకి సజెస్ట్ చేశారు, డిప్లొమాకి వెళ్ళి ఇలాగా ఫ్యూచర్ బాగుంటుంది అది అని. నేనైతే తీసుకున్నాను, ఎందుకన్నా మంచిది కోచింగ్ కూడా వెళ్ళరా, మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ కూడా వస్తుందని చెప్పారు. నేను కూడా ఒక 5,000 పెట్టి వెళ్ళాను కోచింగ్కి. అక్కడ కూడా కొత్త ఫ్రెండ్స్ ఒక నెలలోనే మొత్తం అందరూ పరిచయం అయిపోయి, ఇంకా ఏదో క్లాస్మేట్స్ లాగే అయిపోయాం మొత్తం అందరూ. వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు. 3 years అయిపోయింది, ఆల్మోస్ట్ డిప్లొమా అయిపోయింది మాకు. ఇప్పుడైతే కాలేజ్కి వెళ్తున్నాను. అదిగోండి దూరంగా ఒక రోడ్డు కనిపిస్తూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కాలన్నమాట. ఊర్లో నుంచి ఆటోలు ఏమి ఉండవు, అందుకని నేను అంత దూరం వెళ్ళి ఎక్కాలి. అంత దూరం వెళ్ళి ఎందుకు ఎక్కాలంటే నుంచి కూడా అలా ఒక ఆటోలు వస్తాయన్నమాట. ఇంకా అందుకనే చూద్దాం. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఎంతైనా పల్లెటూళ్ళు మంచి అయ్యా, చూడడానికి బాగుంటాయి, కానీ వీధుల్లోనే గొడవలు ఎక్కువ. పొద్దున్న లేస్తే చాలు, ఒక్క గొడవ లేకపోయినా రోజు తీరదు. ఓకే, ఇక మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అది డెక్కన్ ఫ్యాక్టరీ అనమాట, చాలా పెద్దది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఆల్ ఇండియా నుంచి. ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ వస్తారు. సౌత్ ఇండియా వాళ్ళకి ఇల్లు అంత ఎక్కువ ఎవరు అనుకుంటా. నార్త్ ఇండియా వాళ్ళైతే టైం అవుతే చాలు, సాయంత్రం 6 గంటలకే షిఫ్ట్ అయ్యేసరికి కొన్ని 100,000 మంది వస్తారు బయటికి. నిన్నైతే మా తమ్ముడు నేను జిరాక్స్లు తీయడానికని అక్కడికి వెళ్ళాం, అక్కడ కనిపించారు అనమాట. చూద్దాం, ఇప్పుడు మనకు ఆటో పోతుంది ఒకటి, మీకు కనిపిస్తుందో లేదో. చా ఇప్పుడు మేము నలుగురు కౌన్సిలింగ్ పెట్టుకున్నాం. నలుగురికి ఒకే ర్యాంక్ అంటే ఒకే ర్యాంక్ కాదు, ఒకటికి 3,000 దాటింది, ఇంకొకటికి 700 వచ్చింది, నాకేమో 500 దాటింది, అండ్ ఇంకొకటికి 1100 వచ్చింది. ట్రై చేసాం అందరికీ ఒక ర్యాంక్ వస్తుందని, అదే ఒక కాలేజ్ వస్తుందని. కానీ అందులో ఇద్దరికైతే ఒక కాలేజ్ వచ్చేసింది గుంటూరులో,
ఆ కాలేజ్ ఏదో నేను ఇప్పుడు రివీల్ చేయను, తర్వాత చెప్తాను. నేను సెకండ్ కౌన్సిలింగ్లో ఆ కాలేజ్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే డిప్లొమాలో ఉండే స్టూడెంట్ ఫ్రెండ్స్తోనే మనం ఉంటే ఎందుకైనా చిన్న హోప్ ఉంటుంది. మనం ఇలాగ చేసేయచ్చు, డిప్లొమా 3 years బీటెక్ డిప్లొమాలో ఉండొచ్చు వాళ్ళు తోడుంటే. అందుకనే నేను కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇంకొకటికి అయితే వైజాగ్లో కాలేజ్ వచ్చిందనమాట. మా డిప్లొమా సీనియర్ అని అక్కడ జాయిన్ అయ్యాడు. ఇంకా వాడు కూడా అక్కడ చూసి ఎలా ఉంది అని ఈరోజు వెళ్ళి చెప్తా అన్నాడు. వాళ్ళిద్దరు కూడా గుంటూరు ఈరోజే వెళ్తున్నారు సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి. ఇంకా అందరూ ఈరోజు వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటి అన్నీ చూసుకొని తర్వాత చెప్దాం అనుకుంటున్నాం. అన్నీ బాగుంటే ఇంకా అక్కడే ఉండిపోదు అనిపిస్తుంది. మా టాపర్ అని చెప్పాను కదా, ఆ ఏండి కూడా అయితే మార్చేస్తాను అంటున్నాడు. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఫస్ట్ అయితే మనం మొదటి ఘట్టం ఆటో ఎక్కడం. ఇంకా ఒక్క ఆటో కూడా రాలేదు. తుని వెళ్తారేనా? తుని ఫోన్పే ఉందా? స్టార్ట్ అయితే అయిపోయాం. కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తారేనా? గొల్లపురం సెంటరా? సరే అన్న. వాళ్ళ దగ్గర అలా లేవని చెప్పడానికి లోన ఇంకొకటి ఉంటాడు కదా, వాడికి దోల తీరిపోతాయి. కానీ ఏం చేస్తాం, లేవు కదా. వెళ్ళి రావడానికి సరిపోతాయి నాకు. అందుకనే లేవని చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఏదో ఒకటి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళకి కూడా ఎవరో ఇవ్వరు కదా. గొల్లపురం సెంటర్లో అయితే ఆటో దింపేశాడు. అయితే ఇప్పుడు వెళ్తున్నాం స్టేషన్. ఎదుగుండి ఇంకో వ్యూ ఎలా ఉంది, మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే కామెంట్ చేయండి. నాతో పాటు ఇంకొకడు ఐఎన్డి టాపర్ అనే వాడికి మా కాలేజీలోనే సీట్ అలాట్ అయిందని చెప్పాను కదా. వాడు డిప్లొమాది టీసీ జిరాక్స్ తీసుకోలేదన్నమాట. వాడికి జిరాక్స్ తీసి బస్సు ఎక్కాలి. అందుకే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట కాంప్లెక్స్ దాకా. తుని చూడడానికి చాలా బాగుంటుంది అబ్బా. కొండలు చాలా ఎక్కువ ఇక్కడ. ఇప్పుడే ఎండిగోడు అదే టాపర్ అని చెప్పాను కదా, వాడు కాల్ చేశాడు. ఇలాగా మా మాయ ఇలా బండి మీద తీసుకెళ్తున్నాడు అని చెప్పాడు. ఇంకా వాడు అలా బైక్ మీద వచ్చేస్తారంట రాజమండ్రి. నేను ఇలాగా తుని టు రాజమండ్రి నాన్ స్టాప్ బస్సు తీసుకొని వస్తాను అని చెప్పాను. జిరాక్స్ తీయాలని చెప్పాను కదా, ఇక్కడ ఏం షాపులు తీయలేదురా అని చెప్తే వాడే అక్కడికి వచ్చాక చూసుకుంటానులే, నువ్వు ముందు బస్సులో వచ్చే అది అన్నాడు. నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు టైం అంతే చూసుకుంటే 6:43 అవుతుంది. చూద్దాం బస్సు దొరుకుతుందో. ఇప్పుడే వైజాగ్ కూడా ఫోన్ చేశాను. అంటే వైజాగ్లో సీట్ అలాట్ అయింది అన్నాను కదా వాడికి. వాడు ఇప్పుడు రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళిపోయాడు. వైజాగ్లో స్టేషన్లో కూర్చున్నాను అన్నాడు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఏమైందని ఫోన్ చేసి చెప్తా అన్నాడు. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో కాలేజ్. అది అయితే వచ్చేసాం బస్ స్టాండ్కి. చూద్దాం రాజమండ్రి బస్సు దొరుకుతుంది లేదో. ఇది మరీ ముఖ్యమండి. ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేసేటప్పుడు వాటర్ బాటిల్ ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏమీ లేనప్పుడు ఇదే దిక్కు మరి. ఎందుకని మంచిది
పట్టుకెళ్ళి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇది ఒకటి బ్యాగ్లో పెట్టేసుకుంటే సరిపోదు. నేను ఏం తెచ్చుకోలేదు ఇంటికాడ నుంచి, అందుకే ఇక్కడికి వచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది. మీరైతే ఇంటికాడ నుంచి పట్టుకెళ్ళడం బెటర్ అని నా ఉద్దేశం. మర్చిపోకండి, బాటిల్ ముఖ్యం మిగిలవు. సరే, ఇప్పుడైతే నావిగేషన్ సెట్ చేసుకుంటున్నాను. మీరు కూడా సెట్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. అదే నావిగేషన్. సో ఫ్రెండ్స్, జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే తుని నుంచి హైవే ఎక్కేసాం. ఇంకా చలో రాజమండ్రి. అన్నవరం అయితే వచ్చేసాం మనం. చూద్దాం. అందరూ దర్శించుకోండి. చేస్తాం. పైన కొండ అయితే కనిపించట్లేదు. పెద్ద గేటే ఉంది. చాలా హైవే ఖాళీ లేదు. అదిగో అదిగో భయ్యా కాలేజు. ఎంట్రింగ్ అయితే దోలు తీస్తారమ్మా. పెద్ద ఆర్చే ఉంది ఇక్కడ. కొత్త గొర్రెలు వస్తున్నాయని చూస్తారు సీనియర్లు అయితే. ఇప్పుడు సిచ్యువేషన్ అదే మరి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఈ అన్ని ఇచ్చిన సమాధానానికి మీరు వింటే మీ బుర్రలో జ్ఞానోదయం అయిపోద్ది అనమాట. ఎలా ఉంటుందని కాలేజీ? మక్క ఏమైంది అంటే మేము కట్టే కదా, సరైన క్లాసులు జరగదు. సిఎస్సి మెక్క సివిల్ ఇక్కడ వేసి, కానీ సిఎస్సి అయితే బాగుంటుంది. ఫ్యాకల్టీ బాగోదా? ఏంటి ప్రాబ్లం? ఫ్యాకల్టీ రిసోర్సెస్ సరిగ్గా ఉండవు. ఏంటి గడు జెరాక్స్లు తీయమన్నాడు కదా, తీసాం. మా క్లాసుడు వాళ్ళన్నీ ఇక్కడే జాయిన్ అయ్యాడు. అతను అన్నీ వస్తా అన్నాడు. హాస్టల్లో ఉన్నాడు, ఇప్పుడు వస్తాడు అన్నాడు. ఇంకా రాలేదు. కాసేపు కూర్చొని జిరాక్స్లు అన్నీ తీసుకుందాం. ఎక్కడో తేడా కొడుతుంది సీనా. వీడవడానికి చూస్తున్నారా? వీడేయండి, అయ్యండి అని చెప్పి సిగ్గుపడకు. రైట్ చూడండి. మనం చూసుకోబెట్టే ఉంటుందిరా. కాలేజ్ విజిటింగ్ ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ అంతా అయిపోయిందన్న. ఇదిగో ఇప్పుడు మధ్యాహ్నం ఐఎన్టీ కూడా బండి మీద వెళ్ళిపోయారు వాళ్ళు. నేను తినేసి తర్వాత బయలుదేరదామని ఇలా పక్కన ఒక హోటల్ ఉంది, అక్కడ వెళ్తున్నాను. అక్కడికి ఇంకా భోజనం చేసి ఇంకా తుని వెళ్ళిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే జాగ్రత్తగా. దగ్గరలో మంచి హోటల్ ఏం కనిపించలేదు భయ. మరి మనం అయితే తునికి బస్సు ఎక్కేయాల్సింది. ఇంకా అక్కడికి వెళ్ళి లంచ్ చేస్తాం, ఇంకా తర్వాతే ఇంటికి వెళ్దాం. ఇక్కడైతే తినడానికి మంచి హోటల్ దొరకలేదు. ఇప్పుడే అన్నవరంలో ల్యాండ్ అయ్యి మీల్స్ అయితే తీసుకున్నాం భయ. అన్నవరం బస్ స్టాండ్ దగ్గర ఆపాడు తినడానికి. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. బస్ అయితే స్టార్ట్ అయిపోయిందన్న. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే 120 రూపాయలకి పెద్ద హోలీ అయినా చెప్పాలి. చాలా పెద్ద హోలీ పడిపోయింది మనకి. ఏదైతే నేను ఇంకా ట్రై చేస్తాం. 120 రూపాయలు ఉంటుంది. మనం తునికి దగ్గరలో ఉన్నాం. నాకైతే కాలేజీలో రిపోర్టింగ్ అంతా అయిపోయింది. హాస్టల్స్ అవి చూడడం జరిగింది. నా
క్లాస్మేట్ వాళ్ళ అన్నీ అక్కడే ఉన్నాడు. అదే చూపించాడు హాస్టల్ మొత్తం అన్నీ. చెప్పాను ఇలాగ నచ్చితే మళ్ళీ ఈ కాలేజీలోనే జాయిన్ అవుతాం అది అని. సరేనా అయితే అందరికీ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.